హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. సాధారణంగా సార్ జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఏదో ఒక సమాచారం అయితే చెప్తాడు అని అనుకుంటారు. నేను తెలిపేది ఏంటండి అంటే నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. దీనిలో ఎటువంటి డౌట్ అయితే లేదు. కొంతమంది విద్యార్థులకి, నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, కొంతమంది విద్యార్థులకి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ నేను ఇచ్చేటువంటి అంశం ఏంటండి అంటే, ఎవరెవరైతే హోప్ ఉండి అంటే నోటిఫికేషన్ పడుతుంది, పడే అవకాశాలు ఉన్నాయి, ఆ టైం వరకు నేను అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉంటాను అని కనుక మీకు అనిపిస్తే ఒకటే చేయండి. ఏంటండి అంటే, ఇంతకుముందు సపరేట్ టెస్ట్ సిరీస్లు అనేవి ఉండేవి, సపరేట్ క్లాసెస్ అనేవి ఉండేవి. సపరేట్ టెస్ట్లు తీసుకున్న విద్యార్థులు సపరేట్ క్లాసెస్ తీసుకోలేరు. సపరేట్ క్లాసెస్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ సపరేట్ టెస్ట్లు తీసుకోలేరు. అంటే ఈ విధంగా ఇబ్బంది ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విద్యార్థులకి ఉన్నటువంటి ఈ టైంని యూటిలైజ్ అయ్యేటట్టు చేయాలి. అంటే నార్మల్గా లాస్ట్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చినట్టుగా క్వశ్చన్ పేపర్ వస్తే హార్డ్లీగా ఒక విద్యార్థి చదవడానికి కనీసం 6 నెలల టైం పడుతుంది. ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వస్తే మనకు 45 డేస్ టైం కూడా సరిగ్గా ఉండదు. ఇటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అటువంటి ఆస్పిరెంట్స్ ఇద్దరికీ కూడా కంబైన్డ్గా వాళ్ళకు కావలసినటువంటి టెస్ట్లని అన్నీ కూడా సింగిల్ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఈ కోర్స్ అనేది మరి ప్రైస్ ఇంక్రీజ్ చేశారా అంటే నో, ఎటువంటి ప్రైస్ ఇంక్రీజ్ చేయకుండా నార్మల్ ప్రైస్లోనే ఈ కోర్సెస్ ఇస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ లైన్మెన్ మనకి ఈ టెస్ట్ సిరీస్ కోర్సుని మీరు చూసినప్పుడు సుమారుగా దీంట్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్ సుమారుగా 1600 ఎబోవ్ ఉంటుంది. దీంట్లో నేను మీకు ఇచ్చేది ఏంటండి అంటే లైవ్ రికార్డింగ్స్ సంబంధించినటువంటి క్లాసెస్. అంటే మనకి అప్పుడప్పుడు కండక్ట్ చేసేటువంటి లైవ్ రికార్డింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి ఉంటాయి. వాటితో పాటుగా మీరు ఒకవేళ కోర్స్ని ఓపెన్ చేయాలన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఆ ఫ్రీ డెమో వీడియోస్ని మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దాంట్లో 100% క్లాసెస్ విధానం ఎలా ఉంది, చెప్పే విధానం ఎలా ఉంది, టెస్ట్లు ఎలా ఉన్నాయి, అలా రాసే విధానం ఎలా ఉంటుంది, ఆయా టెస్టులను మనం ఏ టైంలో రాయొచ్చు, వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా అన్న విషయం మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకు క్లాసెస్ అనేవి ఉన్నాయి. అంటే ఈ క్లాసెస్ అనేవి మీకు ప్రతి ఒక్క కంటెంట్ అంటే ప్రతి ఒక్క చిన్న టాపిక్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత ఈజీ వేలో చెప్తే బాగుంటుందో దానికి సమానంగా అంతే విధంగా నేను క్లాసెస్ని మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా దట్టు క్లాసెస్ అన్నీ కూడా అప్డేట్ చేయడం కూడా జరిగింది ఈ క్లాసెస్లో. అంటే ప్రీవియస్తో పోలిస్తే ఇవి చాలా పెరిగాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ విషయానికి వద్దాం. జిఎస్ ఉంటుంది కదా మనకి, మూమెంట్ కావచ్చు, లేకపోతే హిస్టరీ కావచ్చు, కొన్ని రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ విద్యార్థి ఆ టైంకి చదువుకోలేనిటువంటి పరిస్థితిలో ఉంటాడు కాబట్టి ఆ జిఎస్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాటితో పాటుగా టెస్ట్లు అండి. టెస్ట్లు దాదాపుగా 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్ కవర్ అయ్యే విధంగా టాపిక్ వైజ్ టెస్ట్లు అండి. అంటే ఒకప్పుడు ఈ టెస్ట్లను మనం సపరేట్గా విద్యార్థులు తీసుకునే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు మీరు తీసుకునేటువంటి ఈ కోర్స్ ప్రజెంట్ 1500 ఆఫర్తో మీకు 1500 ఆఫర్తో మాత్రమే ఈ కోర్స్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది కూడా చాలా తక్కువ రోజులే ఉంటుంది ప్రైస్. తర్వాత ఈ కోర్స్ ఎందుకంటే అన్ని హైలైట్స్ దాదాపుగా 35 గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 65 టెక్నికల్ అంశాలు, వాటితో పాటుగా 15 జిఎస్. అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఏ 3తోనైతే రాస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని 35 టెస్ట్లు మనం ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క టైటిల్స్లో. టాపిక్ వైజ్ చూస్తే మీరు ఫండమెంటల్స్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు, మ్యాగ్నెటిజం అండ్ ఏసీ సర్క్యూట్స్, అంటే ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషన్, ట్రాన్స్ఫార్మర్, ఇలా మీరు ఏ యూనిట్ తీసుకున్నా సుమారుగా ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క రకమైనటువంటి హైలైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో 22 టెస్ట్లు, దాదాపుగా ఎలిమినేషన్ అండ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో 22 టెస్ట్లు,
దాంతోపాటుగా ఎలిమినేషన్లో 12 టెస్ట్, అంటే ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో హైలైట్ చేస్తూ విద్యార్థులకి ఏ విధంగానైతే ప్రాబ్లమేటిక్గా ఉన్న కాడ ఏ విధంగా చెప్పాలి అనే విషయం, ఏ విధంగానైతే టెస్టులు రాయాలనేటువంటి అంశం కూడా ఇందులో మనం అందించడం జరిగింది. ఇది ఈ కోర్స్ యొక్క హైలైట్. ఇది జస్ట్ ఏప్రిల్ 8 వరకు ఆఫర్ ఉంటుంది. మీరు వీలైనంత వరకు టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, క్లాసెస్ అన్నీ కలిసి ఉన్నటువంటి ఒక కంప్లీట్ మీల్, కంప్లీట్ సబ్జెక్ట్, కంప్లీట్ కోర్స్ కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఆఫర్ అప్ టు ఏప్రిల్ 8 వరకు మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ అయినటువంటి అప్డేట్. ద నెక్స్ట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండ్ ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది దీని ప్రైస్ వచ్చేసి 749 రూపీస్. సుమారుగా ఈ బుక్ అనేది 2 తెలుగు రాష్ట్రాలలో చాలా విస్తృతంగా సేల్ అయినటువంటి పుస్తకం. దాదాపుగా 749 రూపాయలటువంటి ఈ బుక్ని 50% ఆఫ్, సుమారుగా 350 రూపాయలకు మాత్రమే మీకోసం అందించడం జరుగుతుంది. ఇది బుక్ ఆఫర్. ఇది మీరు వీలైనంత త్వరగా తీసుకోండి. ఎవరెవరికైతే నోటిఫికేషన్ వస్తుంది, రాబోతుంది అనేటువంటి హోప్ ఉన్న వాళ్ళు మాత్రం గమనించండి. ద నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండి. ఈ బుక్ ప్రైస్ అనేది ఫ్రీ బుక్లెట్తో కలిపి మీకు వస్తుంది. ఇది 800 రూపీస్ ఉన్నటువంటి ఈ బుక్ అనేది జస్ట్ 400 రూపీస్కే మీకు మీ ఇంటికి వచ్చి చేరుతుంది. ఈ 2 పుస్తకాలు ఆఫర్ నడుస్తుంది. దిస్ ఆఫర్ అప్ టు ఏప్రిల్ 8. ఓకే, ఏప్రిల్ 8 వరకు ఈ ఆఫర్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఏపీ తెలంగాణకు సంబంధించి సేమ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్లు, లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్లు, వాటితో పాటుగా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు, మరియు వాటితో పాటుగా ప్రీవియస్ పేపర్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్, ఓన్లీ టెస్ట్లే కాదండి, ఆ టెస్ట్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకోసం అందించడం జరుగుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎప్పుడూ కూడా క్లాసెస్ మాత్రమే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు క్లాసెస్తో పాటుగా 10,000 ప్రాక్టీస్ బిట్స్ అండ్ 35+5 40 గ్రాండ్ టెస్ట్లు విత్ ప్రీవియస్ పేపర్స్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో కూడినటువంటి ఒక కంప్లీట్ కోర్సును మీకోసం అందించడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్గా. మీరు ఏపీ వాళ్ళు దాదాపుగా డిసప్పాయింట్ అవ్వద్దు జాబ్ క్యాలెండర్లో లేదని. మనకి ఇది అటానమస్ బాడీ, ఖచ్చితంగా ఇది విద్యుత్ శాఖ నుంచి ఫ్రీగా వచ్చేటువంటి, అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా రాబోయేటువంటి నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. డోంట్ మిస్. కాబట్టి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణ వాళ్ళకైతే నేను చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చాకనే మీరు నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది మీకే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. చదివే వాళ్ళు ఉంటే చదవండి. డైలీ 1 అవర్ మీరు కేటాయించుకున్నా కూడా ఓ కంప్లీట్ కోర్స్ని, కంప్లీట్ సిలబస్ని మీరు అనాలసిస్ చేస్తూ చదవడం ద్వారా మీరు 100% రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ and good luck.